మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము ఈ విధంగా మీతో ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, అవకాశాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని మనం మాటను ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే గనుక, నీవు లేదా నీ కుటుంబము ఆయన నమ్ముకోవాలి. మనుషులు నమ్ముకొని ఒకవేళ నీ జీవితంలో విసిగిపోయావేమో, మనుషులు నమ్ముకొని మోసపోయావేమో, మనుషులు నమ్ముకొని వారి యొక్క పరిస్థితులను నమ్ముకొని నీ జీవితంలో విసుగు చెంది ఉన్నావేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది, మనుషులు నమ్ముకోవటం కాదు. చాలాసార్లు మనం వాక్యాల్లో చదువుకున్నాం, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మనం చదువుకున్నాం కదా. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాగ్దానాన్ని బట్టి మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నీవు ఆయనను నమ్ముకొను. నీవు ఆయన నమ్ముకుంటే జరిగేటువంటి గొప్ప విషయం ఏంటంటే గనుక, నీ కార్యమును నెరవేర్చుతా. నీవు ఏ పనైతే ప్రారంభిస్తున్నావో, అది ఒకవేళ చదువు విషయమై ఉండొచ్చు, ఒకవేళ ఉద్యోగం విషయమై ఉండొచ్చు, ఒకవేళ వివాహం విషయమై ఉండొచ్చు, ఒకవేళ సంతాన విషయమై ఉండొచ్చు, ఒకవేళ బిడ్డల యొక్క క్షేమమును గురించి అయి ఉండొచ్చు, ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో నుండి ఆరోగ్యం కొరకు నీవు ఎదురు చూస్తున్నటువంటి పని అయి ఉండొచ్చు, లేదా నువ్వు గృహాలు కడుతుండొచ్చు, లేదా నీవు దేవుని పరిచర్య కొరకై మందిరాన్ని కట్టడానికి నువ్వు నిశ్చయించుకొనవచ్చు. నువ్వు ఏదైనా సరే, ఏ కార్యమైనా సరే, ఏ పనైనా సరే, అది చక్కగా నెరవేర్చబడాలి అని అంటే గనుక దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నమ్ముకో. ఒక్కరిని నీవు ఆలోచన కలిగి ఉంటే, ఆ ఒక్కరి మీద నీవు నమ్మకాన్ని కలిగి ఉంటే దేవుడు నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఈ రోజున చాలామంది రెండు తలంపుల మధ్య, రెండు ఆలోచనల మధ్య, ఒకటి అన్యుల ఆచారం, ఒకటి దేవుని కృపను బట్టి, దేవుని సేవకులను బట్టి, దేవుని మందిరాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి జరిగించేది. మీది మీదేనండి, మాది మాదేనండి, మీది జరిగించేయండి, తర్వాత మేము జరిగిస్తాం, మీ కార్యాన్ని మీరు చేసేయండి, తర్వాత మేము చేసుకుంటాం అని రెండు రకాలైనటువంటి తలంపులు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. ఈ రోజున అలాంటి వారిని మనం ఆలోచిస్తే గనుక వారి కార్యములు, వారి పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. అది గృహమై ఉండొచ్చు, వివాహమై ఉండొచ్చు, మందిరమై ఉండొచ్చు, ఏదండి ఉద్యోగమై ఉండొచ్చు, వ్యాపారమై ఉండొచ్చు, రెండు తలంపుల మధ్య కలిగినటువంటి వారు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, నీవు ఆయన నమ్ముకో. దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి, దేవాన్ని చిత్తమేంటి, దేవాన్ని ఉద్దేశం ఏంటి, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా జీవితం పట్ల నీ ఉద్దేశం ఏంటి అని మనము గనుక ఆయన ఉద్దేశము కొరకు, ఆయన యొక్క దర్శనము కొరకు, ఆయన యొక్క కార్యము నెరవేర్చడానికి ఏదైతే దోహదపడుతుందో దాని కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ఇచ్చి మన కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు దేని కొరకు నువ్వు మొరపెడుతున్నావో, దేని కొరకు నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో, అది నెరవేర్చబడాలి అంటే ఆయన నమ్ముకుని, ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన దగ్గర మనం మోకరించి చేతులు జోడించి, ప్రభువా ఇదిగో నా పట్ల ఈ కార్యాన్ని నెరవేర్చు, నేను ఈ బాధల్లో ఉన్నాను, ఈ వేదనలో ఉన్నాను,
ఇదిగో ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ ఉద్యోగం లేక, ఈ గృహం లేక, అయ్యా ఇదిగో తండ్రి ఈ చదువు ఆగిపోయి, ఇదిగో నాయన ఈ వివాహాలు లేక, ఇలాగ జరిగేటువంటి కార్యాలన్నిటిని బట్టి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని, నేను ఇప్పటి వరకు మనుషులు నమ్మాను, బంధువులు నమ్ముకున్నాను, స్నేహితులు నమ్ముకున్నాను, నేను వారిని విడిచిపెడుతున్నాను, నిన్నే నమ్ముకుని నీ దగ్గరికి వస్తూ ఉన్నాను. దేవా నీవు నా పట్ల నా కార్యాన్ని నువ్వు నెరవేర్చునాయనని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ పట్ల ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని నమ్మండి, ప్రభు మీద ఆధారపడండి, ప్రభు కొరకు జీవించండి. దేవుడు తప్పకుండా మీ కార్యము నెరవేరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడి దీవించి రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యం వింటూ నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారు నాయన ఏ కార్యము కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవా ఇదిగో తండ్రి ఆ కార్యాన్ని మీరు నెరవేర్చండి. ఇప్పటి వరకు మనుషులను, బంధువులను, స్నేహితులను నమ్ముకొని నాయన ఇదిగో వారి కార్యం నెరవేర్చబడక విసుగు చెంది ఉన్నారు తండ్రి. ఇదిగో ఇప్పుడు నాయన ఈ మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి నీ దగ్గరికి వస్తూ ఉన్నారు, నేను నమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. వారి కార్యాన్ని నెరవేర్చండి దేవా. వారి జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదమును మీరు నింపి బలపరిచి కృప చూపమని నీ చిత్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడు నాయన క్రీస్తు ప్రభువారి పెట్టి అడిగి ప్రార్థించి ఈ కుటుంబమును దీవించమని కోరుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీరు వినడమే కాకుండా అనేక మందికి తెలియచేయండి. కేవలం 5-6 నిమిషాలు మాత్రమే ఈ వాగ్దానం మీకు మేము వినిపిస్తూ ఉన్నాము. కనుక ఈ ఉదయకాల ధ్యానాన్ని మీరు చూడండి, అనేక మందికి తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.